Hi students, in this session I am going to start the new chapter, that is nutrition in the plants, for the 7th class students, Telangana SSC board. So I will make the whole chapter in parts wise so that you won't feel bored about the topics. So yeah, in this part I am going to discuss with you about the historical findings of the scientists and what they have concluded about the nutrition in the plants. Okay, before going into the topic, I make sure that I will explain in English as well as the Telugu so the people will understand. Yeah, before going into the main topic, I'm going to ask you about that how do plants produce so much that they are able to feed other organisms dependent on them. సో ప్లాంట్స్ వాటి మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయగలుగుతుంది, అది కూడా చాలామందికి. ఇప్పుడు వీ హ్యావ్ యానిమల్స్ లైక్ ఇట్ మే బీ herbivores they depend on the plants for their food, okay, and the carnivores depends on the animals which they eat this plant, okay. యానిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి మోస్ట్లీ, అండ్ మనం ఫర్ ద వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ప్లాంట్స్. సో హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ దట్ how these plants able to produce so much amount of the food for all of us. So ఇది చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఫర్ అరౌండ్ 350 years నుంచి ఇదే క్వశ్చన్ చాలా మందికి ఉంది. బట్ 2000 years ago the scientist called Aristotle, he said that ఆయన అరిస్టాటిల్ 2000 years కన్నా ముందు ఆయన ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫైండింగ్స్ ద్వారా ఆయన ఏం చెప్పారు అంటే, అకార్డింగ్ టు హిమ్ దట్ ప్లాంట్స్ కుడ్ ప్రొడ్యూస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వాట్ ద టుక్ ఫ్రమ్ ద సాయిల్. ఈజీగా ఆయన ఏం చెప్పారంటే, ఒక ప్లాంట్ ఏదైతే సాయిల్ నుంచి తీసుకుంటుందో అది మొత్తాన్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది అని ఆయన ఫైండింగ్స్ ద్వారా చెప్పారు. బట్ ఈజ్ దిట్ ట్రూ, అది కరెక్టా రాంగ్ అని నెక్స్ట్ తర్వాత సైంటిస్ట్ ఇచ్చిన ఎక్స్పెరిమెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్, ఆఫ్టర్ అరిస్టాటిల్, in the year 1648, a Belgium scientist, Jan Baptista von Helmont. So just remember von Helmont, and he is a Belgium scientist. So he conducted an experiment that continued for about 5 years. So von Helmont అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఫర్ అబౌట్ 5 years వరకు కంటిన్యూ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్. అదేంటి అనేది సింపుల్గా నేను పాయింట్స్ వైజ్ మెన్షన్ చేశాను సో దట్ యూ కెన్ టుక్ ద నోట్స్ ఫ్రమ్ దిస్. యా, ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు అంటే, ఒక విల్లో ట్రీని తీసుకున్నారు. విల్లో ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ shrub or the tree. Mainly we can see in the deciduous or the temperate forests. So ఈ ప్లాంట్ మోస్ట్లీ ఇట్ విల్ గ్రో ఇన్ ద వెట్ ఏరియాస్. వెట్ ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ విల్లో ట్రీ పెరుగుతుంది. సో హీ టుక్ ద విల్లో ట్రీ అండ్ ఈ వాంటెడ్ టు ప్లాంట్ ఇన్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్. సో ఆయన ఏం చేశారు, ఒక విల్లో ట్రీని తీసుకొని ఒక లార్జ్ పాట్ ఉన్న సాయిల్లో ప్లాంట్ చేద్దాం అనుకున్నారు. బట్ బిఫోర్ ప్లాంట్ చేయకముందు ఆయన ఏం చేశారు అంటే, ఆ డ్రై సాయిల్ ఏదైతే ఉందో ఆ డ్రై సాయిల్ యొక్క మాస్ ఈజ్ నథింగ్ బట్ ద వెయిట్ అండ్ మాస్ ఆఫ్ ద ట్రీ. సో మాస్ ఆఫ్ ద డ్రై సాయిల్ అండ్ ద మాస్ ఆఫ్ ద ట్రీ హీ మెజర్డ్. సో ఆయన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయకముందే ఏం చేశారు, డ్రై సాయిల్ ఏదైతే ఉందో దానిది అండ్ ప్లస్ ట్రీ, ఈ రెండింటిది వెయిట్ అనేది ఆయన మెజర్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ హీ కవర్డ్ ద సాయిల్ విత్ ద లిడ్. ఓకే, ఆయన ఏం చేశారు, ఆ సాయిల్ పాట్లో పెట్టేశాక ఆ సాయిల్ మీద మంచిగా ఒక లిడ్ అనేది పెట్టారు. వై, ఎందుకు పెట్టారు? బికాజ్ నథింగ్ కుడ్ ఫాల్ ఆన్ టు ద సర్ఫేస్ అండ్ యాడ్ ఇట్స్ మాస్. సో సింపుల్గా ఆయన, ఇప్పుడు ఇది ఒక పాట్ అనుకోండి, ఈ పాట్ మీద లిడ్ పెట్టేశారు. లిడ్ ఎందుకు పెట్టారు అంటే రీజన్, ఒకవేళ అలాగే ఓపెన్గా వదిలేస్తే ఏదైనా వచ్చి దాని మీద మళ్ళీ ఆ సాయిల్ సర్ఫేస్ మీద పడితే దాని మాస్ అనేది యాడ్ అయిపోతుంది. సో అప్పుడు ఆ ఫైండింగ్స్ అనేవి కరెక్ట్గా రావు, దేర్ విల్ బీ సమ్ ఎర్రర్. సో అందుకైనా లిడ్తో కవర్ చేశారు. అండ్ ఆల్సో హీ మేక్ సమ్ హోల్స్ ఆన్ దట్ లిడ్. ఓకే, ఆ లిడ్ ఏదైతే ఉందో ఆ లిడ్ మీద కొన్ని హోల్స్ చేశారు. ఎందుకు చేశారు అంటే, బికాస్ సో దట్ they could grow out of the soil so that air and water could reach the roots. సింపుల్గా
హోల్స్ ఎందుకు చేశారు అంటే హోల్స్లోంచి ఏదైతే ప్లాంట్ పెరుగుతుందో అది బయటకి రాగలదు, అండ్ ఆల్సో ఎయిర్ అండ్ వాటర్ ఏదైతే ఉందో, ఎయిర్ విచ్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ ద వాటర్ ఆల్సో, వాటర్ లోపల నుంచి బయటకు వస్తాయి కదా, సో దే విల్ రీచ్ ద రూట్స్. సో దట్స్ వై he make few holes on that lid, and he left the tree for about 5 years, giving it only the rainwater. సో ఆయన లిడ్ పెట్టేశాక ఆ ట్రీని ఒక 5 years వరకు వదిలేశారు, జస్ట్ ఓన్లీ గివింగ్ ద రెయిన్ వాటర్. సో వాన పడినప్పుడు జస్ట్ ఆ వాటర్ తీసుకుంటుంది ఆ ప్లాంట్, నథింగ్ ఎల్స్. సో ఆఫ్టర్ ద 5 years అయిపోయాక, ఆఫ్టర్ ద 5 years he again measured the tree mass and the mass of the dry soil for the second time. సో ఆయన ఏం చేశారు, ఆఫ్టర్ 5 years ఆ డ్రై సాయిల్ అండ్ ఆ ప్లాంట్, ఆ ట్రీ రెండిటి యొక్క మాస్ని మళ్ళీ మెజర్ చేశారు. ఓకే, మెజర్ చేశాక దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్. ఆయన ఏం చేశారు, నెక్స్ట్ ఫైండింగ్స్. అసలు ఆయన ఏం ఫైండ్ అవుట్ చేశారు ఆయన ఎక్స్పెరిమెంట్ ద్వారా? ఎట్ ఫస్ట్ ట్రీ వెయిట్ ఎంత ఉంది, 2.27, అంటే చాలా చిన్న ట్రీ. ఓకే, డ్రై సాయిల్ వెయిట్ 90.72 ఉంది. ఆఫ్టర్ 5 years ఏమైంది, ట్రీ వెయిట్ ఎంత ఉంది, 76.74 kgs, ఆల్మోస్ట్ ఇంత ఉంది. డ్రై సాయిల్ ఎంత ఉంది, 90.66. సో దీనిలోంచి దీన్ని మైనస్ చేస్తే, బై డూయింగ్ ద సబ్ట్రాక్షన్ వీఆర్ గెటింగ్ దట్ 74.47 and this is 0.06. So by these findings we are going to see that ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రీ వెయిట్ అనేది పెరిగింది చాలా, బట్ డ్రై సాయిల్ వెయిట్ అనేది పెరగలేదు, ఆల్మోస్ట్ జస్ట్ 0.06. ఇది ఇంకా రెడ్యూస్ అయింది. చూస్తే మీరు ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 66 ఉంది. సో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అండ్ ఇది పెరిగింది మాస్ ఆఫ్ ద ప్లాంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండింగ్స్ ద్వారా హీ మేడ్ సమ్ కన్క్లూజన్స్. ఏమేం చేశారు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ రోట్ ద 2 points, జస్ట్ టేక్ ద నోట్స్ ఫ్రమ్ దిస్. సో కన్క్లూజన్ ఏం చేశారు అంటే, ద మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ డు నాట్ కమ్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్. సో సింపుల్గా ఏవైతే సబ్స్టాన్సెస్ ఒక ప్లాంట్ గ్రోత్కి అవసరమో అది సాయిల్ నుంచి మాత్రమే రావట్లేదు. సో సాయిల్ నుంచి తీసుకునే వాటర్ నుంచి అది వస్తుంది అని చెప్పారు. 2 points సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ. జస్ట్ రిమెంబర్ దట్ ప్లాంట్ గ్రోత్కి అవసరం అయ్యేది సాయిల్ నుంచి మాత్రమే రాదు. ఓకే, సాయిల్ నుంచి మాత్రమే రాదు. మేబీ దేర్ ఆర్ అదర్ పారామీటర్స్ సో దట్ ఏ ప్లాంట్ కెన్ గ్రో. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్లాంట్ గ్రోస్ బికాస్ ఆఫ్ ద వాటర్ ఇట్ గెట్స్. ఇప్పటి వరకు జస్ట్ సాయిల్లో ఉంటే ప్లాంట్ పెరుగుతుంది, ఓకే, బట్ ఎలా పెరుగుతుంది, బై టేకింగ్ ద వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రూట్స్. రూట్సే కదా వాటర్ని అబ్జార్బ్ చేసుకునేవి. సో బై హిస్ ఫైండింగ్స్ హీ ఫౌండ్ అవుట్ దిస్ 2 points. సాయిల్ మాత్రమే పారామీటర్ కాదు ఒక ప్లాంట్ పెరగడానికి, అండ్ ఆల్సో ఏం తీసుకుంటుంది సాయిల్ నుంచి, వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకోవడం వల్లనే ప్లాంట్ అనేది పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద వాన్ హెల్మెంట్. జస్ట్ ఎక్స్పెరిమెంట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ రిమెంబర్ దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ జస్ట్ రిమెంబర్ దిస్ కన్క్లూజన్స్, 2 points. ఇట్ ఈస్ ఎనఫ్. వెరీ ఈజీ కదా. యా, నెక్స్ట్ సైంటిస్ట్ పేరు Stephen Hales. So next scientist is the Stephen Hales. What he described, he described his experiments in the 3 major points. Just remember these 3 points about this scientist Stephen Hales. He said that leaves are the organs of the transpiration. So transpiration ante it is nothing but the loss of the excess of the water the plant body. So leaves ఏవైతే ఉన్నాయో అందులోంచి ఎక్సెస్ ఆఫ్ వాటర్ అది పోగొట్టుకుంటుంది. ఇప్పుడు బయట ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి, బయట ఉంటాయి. సో ఆబ్వియస్లీ సన్ ఉంటుంది. సో సన్ ఎక్కువ ఉండడం వల్ల, ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్లాంట్స్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అది మొత్తం సన్ లాగేసుకుంటుంది అనమాట. సో దట్ ప్రాసెస్ అంటే నార్మల్గా కాకుండా ఎక్సెస్ ఆఫ్ వాటర్ని ప్లాంట్ లూజ్ అవుతుంది. ఓకే, అలా లూజ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాం మనం, ట్రాన్స్పిరేషన్ అంటాం. సో ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరగడానికి మెయిన్ ఏ ఆర్గన్ వల్ల జరుగుతుంది, లీవ్స్ నుంచి మాత్రమే ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, వాట్ హీ సెడ్ మీన్స్ దేర్ ఈజ్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్
విత్ దేర్ సరౌండింగ్ ఎయిర్. సో ప్లాంట్స్ ఏం చేస్తాయి అని అంటే దే విల్ ఎక్స్చేంజ్ ద ఎయిర్స్. ఇప్పుడు ఇది ప్లాంట్ అనుకోండి, ఇది సరౌండింగ్స్ అనుకోండి. ఈ ప్లాంట్ సరౌండింగ్స్కి మధ్యలో దేర్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. సో గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఈస్ దాట్ ఈ సైడ్ వెరీ క్లియర్గా నేను ఆల్రెడీ ఇందాక వాన్ హెల్మెంట్ కన్క్లూజన్స్లో చెప్పాను ఏంటి, సాయిల్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. సో దట్ సాయిల్ నుంచి మాత్రమే న్యూట్రియంట్స్ వస్తాయి. ఓకే, సాయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్, బట్ దేర్ ఆర్ అదర్ పారామీటర్స్ ఆల్సో. సో ద స్టీఫెన్ హెల్స్ ప్రపోజ్డ్ దట్, ఆయన ఏం చెప్పారు అంటే దేర్ ఈజ్ ఏ పాసిబుల్ రోల్ ఆఫ్ ద లైట్ ఇన్ ద న్యూట్రిషన్. సో లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక ప్లాంట్ న్యూట్రిషన్లో. ఒక ప్లాంట్ ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలంటే లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి స్టీఫెన్ హెల్స్ మెన్షన్ చేశారు. సో దీస్ ఆర్ ద 3 points important and given by the Stephen Hales. Okay, next moving on to the next scientist, that is Priestley. So Priestley, he conducted some sequence of the experiments. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని ప్రిస్లీ కండక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పారు అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ యానిమల్స్ డూయింగ్ టు ద ఎయిర్ వాజ్ బీయింగ్ రివర్స్డ్ బై ద ప్లాంట్స్. సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ లేకపోతే హ్యూమన్స్, ఆల్మోస్ట్ యానిమల్స్కి హ్యూమన్స్కి ఇంచుమించు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైక్ ఈక్వల్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. సో హ్యూమన్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. మనం ఏం చేస్తాం, వి ఇన్హేల్ ద ఆక్సిజన్. ఆబ్వియస్లీ మనం ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ తీసుకొని ఏం ఎగ్జేల్ చేస్తాం అంటే ఏది వదిలేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఏ కార్బన్ డైఆక్సైడ్ అయితే మనం వదిలేస్తామో ఆ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఇన్హేల్ చేసుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకొని అవి ఏం చేస్తాయి, దే విల్ ఎగ్జేల్ ద ఆక్సిజన్. సో లైక్ మనం హ్యూమన్స్ అండ్ యానిమల్స్ వీఆర్ మేకింగ్ ద ఎయిర్ ఇంప్యూర్. మనం ఎయిర్ని ఇంప్యూర్ చేస్తున్నాం ఎందుకంటే ఆక్సిజన్ తీసుకుంటాం, బట్ వీఆర్ ఎగ్జైలింగ్ ద కార్బన్ డైఆక్సైడ్. బట్ ద ప్లాంట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ మీన్స్ they are taking this harmful carbon dioxide. It is a harmful gas, so that they are taking this one and they are giving this oxygen to our for our growth and for our living. So ప్రిస్లీ ఏం చెప్పారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యానిమల్స్ మనము ఇంప్యూర్ ఎయిర్ని గాల్లోకి వదిలేస్తుంటే లైక్ ఎయిర్లోకి వదిలేస్తుంటే ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఆ హార్మ్ఫుల్ గ్యాస్ని తీసుకొని మనకి హ్యాపీగా ఆక్సిజన్ అనేది ఇస్తున్నాయి, ప్యూర్ ఎయిర్ని అనేది ఇస్తున్నాయి అనేసి ప్రిస్లీ మెన్షన్ చేశారు ఆయన ఎక్స్పెరిమెంట్స్లో. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ సైంటిస్ట్, దట్ ఈజ్ ద ఇంజన్ హౌస్. సో ఇంజన్ హౌస్ హీ రిపీటెడ్ ద ప్రిస్లీస్ ఎక్స్పెరిమెంట్స్ అండర్ ద డిఫరెంట్ కండిషన్స్. ఓకే, డిఫరెంట్ కండిషన్స్. ఇంజన్ హౌస్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, సేమ్ ప్రిస్లీ చేసిన ఎక్స్పెరిమెంట్స్ని కొన్ని తీసుకొని అయినా డిఫరెంట్ కండిషన్స్లో ట్రై చేశారు. సో ఆయన ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే he said that only the green parts of the plants when they are exposed to the sunlight they could do that. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఇంజన్ హౌస్ ఏం చెప్పారు అంటే ఏవైతే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో ఏదైతే గ్రీన్ కలర్ పార్ట్ అనేవి ఉన్నాయో అవి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ ఫుడ్ మెటీరియల్ అనేసి ఆయన ఒక కన్క్లూజన్ ఇచ్చారు. ఓకే, అదేంటి? సో సింపుల్గా గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ దే యూజ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సన్లైట్ అలాంగ్ విత్ ద వాటర్ టు మేక్ ద గ్లూకోజ్, స్టార్చ్ అండ్ అదర్ ఫుడ్ మెటీరియల్స్. సింపుల్ లాంగ్వేజ్లో ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్కి గ్రీన్ కలర్ పార్ట్స్ ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ పార్ట్స్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ by using the carbon dioxide which are exhaling by us human beings or the animals, they are taking that CO2. సో హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఎక్సేల్ చేసే CO2 ఏదైతే ఉందో ఆ CO2ని ఈ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ దట్ ఈస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద సన్లైట్ ఆర్ అదర్ సోర్సెస్, దే ఆర్ టేకింగ్ దిస్ along with the water. They are taking the water from the soil through the roots. They are making the glucose, starch and the other food materials. సో ఇవి హెల్ప్ఫుల్. ఈ గ్రీన్ పార్ట్స్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ దే ఆర్ యూజింగ్ ద CO2 in the presence of the sunlight, and by taking the water and the nutrients from the soil
They are making the food materials. They are called as glucose, starch and other food materials. So this process of making the food known as the photosynthesis. సో ఈ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ని ఫోటోసింథసిస్ అని అంటాం. సో such plants are called as autotrophs. Autotrophs are nothing but auto means simply self, tropes means nutrition. Okay, self nutrition means they are making their own food material. So by taking the help of this CO2, sunlight along with the water, they are making the food. So that's why the plants, only the plants are called autotrophs, because they're making their own food materials. So next my question is that why leaves are green? Have you ever wondered that why leaves are always green color? Why? Because there is a presence of the green color pigment in the leaves. They are called as chlorophyll. Okay, chlorophyll. So గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది లీవ్స్లో ఉంటుంది, దాన్నే క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ లీవ్స్లో ఉండడం వల్లే గ్రీన్ లీవ్స్ అనేవి ఎప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఒకవేళ అలా మీరు అడగొచ్చు నన్ను, మేబీ వేరే కలర్స్లో కూడా ఉంటాయి కదా అన్నట్టు. ఎస్ ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? ఎల్లో కలర్లో ఉంటాయి, వేరే కలర్లో ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే, ఎల్లో కలర్లో అంటే ఆల్మోస్ట్ ఇంకా సెనెసెన్స్ అంటే ఇంకా లీఫ్ ఫాల్ అయిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు దే లూజ్ ద క్లోరోఫిల్ కంటెంట్ ఇన్ దెమ్. సో అందుకే అవి ఆ కలర్లో ఉంటాయి. సో ఎక్కువ మెయిన్ రీజన్ లీవ్స్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటాయి అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద క్లోరోఫిల్ ప్రెజెంట్ ఇన్ దెమ్, అండ్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఎందుకు ఫోటోసింథసిస్కి ఇంపార్టెంట్ అంటే ఈ లీఫ్ లోపల ఉన్న గ్రీన్ కలర్ పిగ్మెంట్, దట్ ఈస్ క్లోరోఫిల్, దే హెల్ప్స్ ఇన్ trapping the sunlight. Okay, so ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ లీవ్స్లో ఉంటుంది. ఆ ఉన్న పిగ్మెంట్ ఏం చేస్తుంది అంటే సన్లైట్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అలా ట్రాప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మేకింగ్ ద ఫుడ్ మెటీరియల్. సో దట్స్ వై ద క్లోరోఫిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద photosynthesis process. So next, moving on to the table, which is very very important. Please students, please remember this reaction, because carbon dioxide, plants, according to the plants I'm saying, plants are taking this carbon dioxide and the water in the presence of sunlight and the chlorophyll. They are making glucose plus oxygen plus water. So you have to remember this. So I hope you have understood. These are the findings of the different scientists. Just pause the video and take down the notes. If you want my notes, just please comment below so that I will produce, so that I can provide some notes for you guys. So this is the part 1. We have done with the historical parts, and in the next class we will discuss a few more topics about this chapter. ఓకే గైస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నా క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు అర్థమైతే ఇంకేమైనా వీడియోస్ కావాలి బయాలజీ రిలేటెడ్ ఫ్రమ్ క్లాస్ 6th to 10th, ప్లీజ్ కమెంట్ బిలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.